హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. క్రిష్ ఇంట్లో ఉండకూడదు అని ఎవరు చెప్పినా మొహమాటం లేకుండా వాళ్లను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని విహారీ, పద్మాక్షి, అంబిక, సహస్రలకు వార్నింగ్ ఇచ్చి ఒరే పండు, పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి కోపంగా విహారీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్క, వీళ్ళకేమైనా పిచ్చా? ఇంట్లో వాళ్ళను కాదని బయట వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇస్తారేంటి అని అంబిక అడుగుతూ ఉంటుంది. అమ్మ కొడుకులు ఇద్దరికీ ఎంతసేపటికి బయట వాళ్లే కావాలే, ఇంట్లో వాళ్ళతో సంబంధం లేదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సహస్ర, బాధపడకు, విహారీ నీ పైన చేయి చేసుకున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఇన్ని రోజులు సిరిని కనీసం దగ్గరికైనా తీయలేదు, ఈరోజు నా కూతురని అంటున్నాడు. ఆ విషయంలో నాకు కూడా కోపం వచ్చింది అంబిక అని చెప్పి పద్మాక్షి అంటుంది. అక్క, విహారీ గురించి వదిన గురించి మనకు తెలిసిందే కదా, చూసి చూడనట్టు వదిలేద్దాం లెక్క అని అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సహస్ర ఏడుస్తూ రూమ్లోకి వెళ్తుంది. సహస్ర సహస్ర అంటూ పద్మాక్షి సహస్ర వెనకే వెళ్తుంది. సహస్ర, బాధపడకే అని పద్మాక్షి అంటూ ఉంటుంది. బావా, నన్ను కొట్టినందుకు నాకు బాధగా లేదమ్మా. ఆ సిరి ఒక అనాథ, ఆ సిరి కోసం నన్ను కొట్టాడమ్మా. అదే నా కడుపును పుట్టిన నా కూతురు కోసం బావ నన్ను కొట్టుంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ అనాథ అయినా ఆ సిరి కోసం నన్ను కొట్టాడు కదా, అది నాకు బాధ అనిపిస్తుందమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్ర, అది అనాథ అని నీకు నాకు మాత్రమే తెలుసు, ఆ విషయం విహారీకి తెలియదు కదా. విహారీ దృష్టిలో అది వాడి కూతురే కదా, అందుకే అలా బిహేవ్ చేశాడు, పట్టించుకోకు సహస్ర అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. గతంలో ఆ లక్ష్మి కోసం నా అల్లుడు నా కూతురుపై చేయి చేసుకునేవాడు, ఇప్పుడు ఈ పిల్ల సిరి అదే ఆ లక్ష్మి కూతురు కోసం నా కూతురుపై చేయి చేసుకున్నాడు. ఊసే లక్ష్మి, నువ్వు చచ్చి కూడా మాకు మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నావు కదవే అని పద్మాక్షి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు బామ్మకు ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్, బామ్మకి ఎలా ఉంది, ఎందుకు బామ్మ సడన్గా స్పృహ కోల్పోయారు అని హర్ష అడుగుతూ ఉంటాడు. తను ఒక్కసారిగా తన మనవరాలి కోసం ఎమోషనల్ అవ్వటంతో స్పృహ కోల్పోయారు, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదులేండి, మళ్ళీ కాసేపటి తర్వాత తప్పకుండా స్పృహలోకి వస్తారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి హర్ష అంటాడు. ఇక మరోవైపు పద్మాక్షి, యమున, అంబిక హాల్లో ఎదురు చూస్తూ ఉంటారు. సహస్ర కిందికి వచ్చి, అమ్మా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. మీ తాతయ్య వస్తున్నానని ఫోన్ చేశారు సహస్ర, మీ తాతయ్య కోసమే ఎదురు చూస్తున్నా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సడన్గా తాతయ్య రావటం ఏంటమ్మా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఏమోనే, నాకు కూడా తెలీదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అప్పుడే భక్తవత్సలం వస్తాడు. సహస్ర, అదిగో మాటల్లోనే మీ తాతయ్య వచ్చారు, పదండి వెళ్దాం అని చెప్పి యమునంటుంది. అందరూ కూడా భక్తవత్సలానికి ఎదురుగా వెళ్ళి, బాగున్నారా మామయ్య గారు అని యమున అడుగుతూ ఉంటుంది. బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు అని భక్తవత్సలం అంటూ ఉంటాడు. నేను కూడా బాగున్నాను మావయ్య అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. నానా, మీరు మాత్రమే వచ్చారేంటి, అమ్మను తీసుకురాలేదే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. మీ అమ్మ తీర్థయాత్రలంటూ బాగా తిరుగుతుంది, నాతో ఎక్కడ వచ్చేలా ఉంది అని చెప్పి భక్తవత్సలం అంటాడు. సరే లోపలికి రండి తాతయ్య, కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి విహారీ అంటాడు. సరే పదండ్రా వెళ్దాం అని చెప్పి భక్తవత్సలం అంటాడు. అందరూ కలిసి లోపలికి వెళ్తారు. నానా, ఏంటి ఇంత సడన్గా వచ్చారు, ఏదైనా సర్ప్రైజా అని అంబిక అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నేను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను, నా నిర్ణయం గురించి మీ అందరికీ చెప్పడానికే వచ్చాను అని భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. ఏంటి నాన్న ఆ నిర్ణయం అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు సిరికి 6వ సంవత్సరం రాబోతుంది కదమ్మా, అందుకే నా యావదాస్తిని సిరి పేరు మీదకు 4 రోజుల్లో రాయాలనుకుంటున్నాను. ఆ విషయం చెప్పి సిరి పేరు మీదకు యావదాస్తిని రాయటానికే వచ్చాను అని చెప్పి భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. ఆ మాట విన్న అంబిక ఒక్కసారి షాక్ అవుతుంది. నానా, సిరి పేరు మీద ఆస్తి రాయటం ఏంటి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. అదేంటి అంబిక అలా అంటున్నావు, విహారీ వారసురాలు సిరియే కదా, సిరి పేరు మీదే కదా ఉండాల్సింది ఆస్తి అని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటాడు. అది కాదు నాన్న, ఇంకా నాకు పెళ్ళవలేదు అని అంబిక అడుగుతూ ఉంటుంది. అంబిక, మీ అక్కలకు ఎలా అయితే
ఆస్తి ఇచ్చానో నీ వాటా ఆస్తి కూడా అలానే పక్కన పెట్టాను. రేపు నువ్వు పెళ్ళయి వెళ్ళే ముందు నీ వాటా ఆస్తి నీకు అందజేస్తాను. ఈ కుటుంబంలో అందరికంటే ఆస్తిలో వాటా ఎక్కువగా విహారికి ఉంది. విహారీ వారసురాలు సిరి కాబట్టి ఆస్తి మొత్తం కూడా సిరి పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. ఏమంటావు విహారీ అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు. మీ ఇష్టం తాతయ్య అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇదేంటి ఆస్తి మొత్తం ఆ సిరి పేరు మీద రాస్తానని నానంటున్నారు అని చెప్పి పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ సహస్ర, నీకేమైనా అభ్యంతరం ఉందా అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు. తాతయ్య, సిరి చిన్నపిల్ల, దాని పేరు మీద ఇప్పుడు ఆస్తి రాయటం ఏంటి తాతయ్య? అంతగా కావాలనుకుంటే ఆస్తి బావ పేరు మీదే రాయండి అని సహస్ర అంటూ ఉంటుంది. అవును నాన్న, ఆస్తి విహారీ పేరు మీద రాయండి, అంతేకాని సిరి పేరు మీద ఎందుకు అని చెప్పి పద్మాక్షి అంటుంది. అదేంటమ్మా అలా అంటున్నారు? విహారీ వారసురాలు సిరియే కదా, ఈ ఇంటికి వారసురాలు కూడా సిరియే, సిరికే ఆస్తి మొత్తం దక్కాలి అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు. నానా, మీరు తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నారు అని అంబిక అంటుంది. నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను అంబిక అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు. వద్దు నానా, అంబిక చెప్పేది వినండి, సిరి పేరు మీద ఆస్తి రాయటానికి వీల్లేదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. మీ అందరికీ ఏమైంది? ఈ ఇంటికి ఒక్కగానొక్క వారసురాలు సిరి, సిరి పేరు మీద కాకపోతే ఆస్తి ఇంకెవరి పేరు మీద రాయాలి అని చెప్పి భక్తవచ్చలం అంటాడు. విహారీ ఉన్నాడు కదా, విహారీ పేరు మీద రాయొచ్చు కదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. విహారీకే అభ్యంతరం లేదు, విహారీయే తన కూతురు పేరు మీద రాయమని చెప్తున్నాడు, మీరెందుకు అబ్జెక్షన్ చెప్తున్నారు? నేను నిర్ణయం తీసేసుకున్నాను, ఇక మీరు ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడొద్దు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. ఇక పద్మాక్షి అంబిక ఇరిటేట్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సహస్ర కూడా పద్మాక్షి వెనుకే వెళ్తుంది. అమ్మా, తాత ఏంటమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఆ సిరి మన బిడ్డ కాదు కదమ్మా, ఏ రోజైనా బయటపడితే ఆస్తి మొత్తం దానికే చెందుతుంది కదమ్మా, ఎలా అమ్మా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. సహస్ర 600 106 ఆ సిరికి ఎట్టి పరిస్థితిలో ఆస్తి దక్కనివ్వను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మ, నువ్వు ఈ విషయంలో చాలా సీరియస్గా మాట్లాడాలమ్మా తాతయ్యతో, ఆస్తి సిరి పేరు మీదకు వెళ్ళకూడదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్ర, నాకు తెలీదా అనే, ఇదంతా చేసిందే నేను, అవసరమైతే ఆ సిరి నీ కూతురు కాదన్న విషయం బయట పెడతాను అని పద్మాక్షి అంటుంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలా జరిగితే కనుక నేను నువ్వు ఇద్దరం కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతామమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. మరి ఎలానే దాని పేరు మీదకు ఆస్తి వెళ్లకుండా చేయాలంటే ఏం చేయాలి అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఏమోనమ్మా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, సిరి నా కూతురు కాదు అన్న విషయం ఎట్టి పరిస్థితిలో బయటికి రాకూడదు, అంతేకాదు ఆస్తి సిరి పేరు మీదకు తాతయ్య రాయటానికి వీల్లేదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి, అటు నిజం చెప్పలేవను, ఆస్తి రాయలేమలేమను అని చెప్పి పద్మాక్షి తనలో తాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భక్తవచ్చలం హాల్లో కూర్చుంటాడు. పండు, కాఫీ తీసుకురారా అని భక్తవచ్చలం పిలుస్తూ ఉంటాడు. ఇక పండు కాఫీ తీసుకొని భక్తవచ్చలం దగ్గరకు వెళ్ళి, పెద్దయ్య గారు, ఊర్లో అందరూ బాగున్నారా అని అడుగుతూ ఉంటాడు. అందరూ బాగున్నారు పండు, ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవు కదా, అందరూ బాగానే ఉంటున్నారు కదా అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు. అందరూ బాగానే ఉంటున్నారు అయ్యగారు అని పండు చెప్తూ ఉంటాడు. యమునను అందరూ బాగానే చూసుకుంటున్నారా? అనరాని మాటలేదైనా అని యమునను బాధ పెడుతున్నారా అని చెప్పి భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు. యమునమ్మను ఎవరైనా ఏదైనా అంటే చూసుకోవడానికి విహారీ బాబు ఉన్నారు కదా పెద్దయ్య గారు, విహారీ బాబు యమునమ్మపై మాట పడకుండా చూసుకుంటారు కదా అని పండు చెప్తూ ఉంటాడు. విహారీ ఆఫీస్కి వెళ్తాడు. యమునకేమో ఆరోగ్యం బాగుండదు. గతంలో అంటే లక్ష్మి ఉండబట్టి లక్ష్మి కంటికి రెప్పలా యమునను చూసుకుంటూ ఉండేది. నేను ఊర్లో ఉన్నాననే కానీ నా ఆలోచనలన్నీ కూడా యమున వైపే ఉన్నాయి అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు. అవును పెద్దయ్య గారు, లక్ష్మమ్మ ఉండుంటే మీరు చెప్పినట్టుగానే యమునమ్మను కంటికి రెప్పలా కాపాడుకునేది. అటు విహారీ బాబుని, ఆఫీస్ని అన్నిటినీ కూడా చక్కబెట్టుకుంటూ వచ్చేది. ఏది ఏమైనా లక్ష్మమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోవడం చాలా బాధగా అనిపిస్తుంది పెద్దయ్య గారు. లక్ష్మమ్మ ఎక్కడుందో ఏంటో, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తుందో ఏంటో అని పండు చెప్తూ ఉంటాడు. అవును పండు, లక్ష్మి చాలా మంచిది. నాకు ఒక రకంగా చెప్పాలంటే పునర్జన్మను ప్రసాదించింది లక్ష్మి. అలాంటి లక్ష్మి దూరం అవ్వటం నాకు కూడా చాలా బాధగా ఉంది.
అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడల్లా లక్ష్మి ఫోటో చూసి బాధపడుతూ ఉంటాను అని చెప్పి భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. పెద్దయ్య గారు, లక్ష్మమ్మ ఫోటో నీ దగ్గర ఉందా అని పండు అడుగుతూ ఉంటాడు. ఉంది పండు, నా పర్సులో భద్రంగా దాచిపెట్టాను అని భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. పెద్దయ్య గారు, ఒక్కసారి లక్ష్మమ్మ ఫోటో చూపించండి, చాలా రోజులైతుంది లక్ష్మమ్మని చూసి అని పండు చెప్తూ ఉంటాడు. ఒక్క నిమిషం పండు అని భక్తవత్సలం తన పర్సులో నుంచి లక్ష్మి ఫోటోని తీస్తూ ఉంటాడు. అప్పుడే క్రిష్, సిరి ఆడుకుంటూ భక్తవత్సలం దగ్గరకు వస్తారు. తాతయ్య, ఎవరి ఫోటో అది అని చెప్పి సిరి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి ఫోటో అమ్మా అని చెప్పి భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. లక్ష్మియా అంటే పండు మామ వల్ల చెల్లెలా అని చెప్పి సిరి అంటుంది. అవును సిరమ్మ, నా చెల్లెలు లక్ష్మమ్మ ఫోటోనే పెద్దయ్య గారి దగ్గర ఉంది. నా చెల్లెల్ని చూసి చాలా రోజులైందని పెద్దయ్య గారి దగ్గర ఫోటో ఉందంటేను ఫోటో అడుగుతున్నాను సిరమ్మ అని పండు చెప్తూ ఉంటాడు. అయితే పండు మా అమ్మాయి వాళ్ళ చెల్లెల్ని మొదట నేను చూస్తాను, నాకు ఇవ్వండి తాతయ్య అని చెప్పి సిరి భక్తవత్సలం చేతిలో నుంచి లక్ష్మి ఫోటోని తీసుకుంటుంది. లక్ష్మి ఫోటోని చూసిన సిరి ఒక్కసారి షాక్ అవుతుంది. సిరమ్మ, ఏమైందమ్మా అలా ఉన్నావు అని పండు అడుగుతూ ఉంటాడు. ఏంజెల్ ఆంటీ అని చెప్పి సిరి అంటుంది. ఏంజెల్ ఆంటీ ఏంటమ్మా, నా చెల్లెలు లక్ష్మమ్మ అని పండు అంటాడు. క్రిష్ ఏంజెల్ ఆంటీ కదా అని సిరి క్రిష్కి లక్ష్మి ఫోటోని చూపిస్తుంది. లక్ష్మి ఫోటోని చూసిన క్రిష్ షాక్ అయ్యి మా అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే విహారీ వస్తాడు. ఆ ఫోటో ఎవరిది, ఏం చూస్తున్నారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. నానా, ఏంజెల్ ఆంటీ ఫోటో తాతయ్య దగ్గర ఉంది, ఇదిగో చూడు నువ్వు కూడా అని చెప్పి సిరి ఫోటో తీసుకెళ్ళి విహారీకి చూపిస్తుంది. విహారీ లక్ష్మి ఫోటోని చూసి షాక్ అయ్యి ఈవిడ ఏంజెల్ ఆంటీ ఏంటి, లక్ష్మి కదా అని చెప్పి అంటూ ఉంటాడు. కాదు నాన్న, క్రిష్ వాళ్ళ అమ్మ ఏంజెల్ ఆంటీ ఈవిడే అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. ఇక విహారీ షాక్లో క్రిష్, సిరి చెప్పేది నిజమా అని అడుగుతూ ఉంటాడు. అవును బ్యాట్మెన్, మా అమ్మే తను అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. క్రిష్ బాబు, నువ్వు మా లక్ష్మమ్మ కొడుకువా అని పండు అడుగుతూ ఉంటాడు. పండు, పిచ్చి పట్టిందా ఏంటి, లక్ష్మికి ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, లక్ష్మి కొడుకని ఎలా అంటాడు అని విహారీ అంటూ ఉంటాడు. విహారీ బాబు, మీకు తెలియని నిజం ఒకటి ఉంది విహారీ బాబు అని పండు అంటాడు. ఏంట్రా ఆ నిజం అని విహారీ అడుగుతూ ఉంటాడు. లక్ష్మమ్మ నా దగ్గర ప్రమాణం చేపించుకుంది ఈ విషయం మీకు చెప్పొద్దని. లక్ష్మమ్మ ఈ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు కడుపుతూ ఉంది విహారీ బాబు అని పండు చెప్తూ ఉంటాడు. అంటే క్రిష్ అని విహారీ అంటూ ఉంటే, అవును విహారీ బాబు, క్రిష్ బాబు మీకు లక్ష్మమ్మకు పుట్టిన కొడుకు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. ఇక పండు ఈ నిజాన్ని విహారీకి చెప్పే ముందు అప్పుడే భక్తవత్సలం ఫోన్ రింగ్ అవటంతో భక్తవత్సలం ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్తాడు. విహారీ లక్ష్మి ఫోటోని చూసి క్రిష్ తన కన్ను కొడుకని తెలుసుకొని ఒక్కసారి షాక్లో అలానే కుప్పకూలి పడిపోతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.